హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాటుకోడి కూర ఎలా చేయాలో చూసేద్దాం. నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే ఒక 1 kg నాటుకోడి కూర తీసుకున్నాము. ఇలా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ స్పూన్తో కేజీకి 4 స్పూన్స్ కారం వేస్తాను. మాకు ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది, సో అందుకే కొంచెం ఉప్పు వేసాను. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఉప్పు కారం అన్నీ మంచిగా ముక్కకి పట్టుకుంటాయి. నెక్స్ట్ చేసుకొని గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో మనము 1 kgకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నా దగ్గర ఉన్న పావుతో నేను 4 వేస్తాను ఫ్రెండ్స్, అది నాకు కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక అందులో మనం ఓల్ గరం మసాలా ఫ్రెండ్స్, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, నెక్స్ట్ సాజీరా, కస్తూరి మెంతి వేసుకోవాలి. కస్తూరి మెంతి వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి వేసి ట్రై చేయండి. తర్వాత ఆనియన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మంచిగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి, అప్పుడే మనకి తొందరగా మగ్గుతుంది, బాగుంటుంది. ఆనియన్స్ని మంచిగా మగ్గనివ్వాలి. 2 to 3 minutes తర్వాత తీసి చూడండి, ఆనియన్స్ హాఫ్ వరకు అయితే మగ్గాయి. ఇప్పుడు గరిటెతో మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇంకా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో కూడా వేసుకోవాలి. వేసుకొని పసుపు అల్లం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక 1 minute క్యాప్ పెట్టుకొని వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు పచ్చివాసన పోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేనే వీడియో తీస్తున్నా కాబట్టి మధ్యలో ఆపేసాను ఫ్రెండ్స్. కర్రీ మొత్తం మంచిగా కలిపాక మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇలా మంచిగా పైకి కిందికి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైన క్యాప్ పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒక 10 to 15 minutes వరకు ఉంచుకోవాలి. అప్పుడే ఆయిల్ పైనకి వస్తుంది. అప్పుడు మనం ఇందులోకి వాటర్ అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మళ్ళీ కలుపుతూ ఉంచాలి. చూడండి, కర్రీ అయితే మంచిగా వేగింది ఆయిల్లో. చికెన్ వేసిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి, ఫస్ట్ ఆయిల్ పైనకి వచ్చే వరకు. ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తలకాయ కూర కానీ, చికెన్ నాటుకోడి కానీ ఇందులో పులుసుతోనే చాలా టేస్టీ బాగుంటుంది ఫ్రెండ్స్. ముక్కల కంటే పులుసే బాగుంటుంది. ఇంకా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు కర్రీని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను. మనం ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి, అప్పుడే కర్రీ మంచిగా ఉడుకుతుంది. ఇందులోకి కొంచెం గ్రేవీలా కాకుండా పులుసులాగా ఉంటేనే నాటుకోడి చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. నేను చెప్పిన కొలతలతో వేసుకోండి. వేసుకున్నాక మంచిగా కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ అయితే 11 to 12 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. 11 to 12 విజిల్స్ అయితే మన కర్రీ బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. విజిల్ తీసాక చూపిస్తున్నా, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 10 to 15 minutes అలా కర్రీని
ఉంచుకోవాలి. ఇలా అయితే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.